ఇది చేసేటప్పుడు స్ట్రెయిన్ నాన్నా? ఏదైనా ఉనిందంటే మీ నాన్నా? చేతిని ఇలా సైడ్ లో ఉంచండి. ఏంటి నిద్రపోయారా? నేను ధ్యానంలో ఉన్నాను. ఈ యోగా క్లాస్ మీ హెల్త్ కును మనసుకును చాలా రిఫ్రెష్ ఇస్తుంది అనుకుంటా. రూపా, ఈ ర్యాప్ సాంగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఈ ర్యాప్ సాంగ్స్ వింటూనే నేను నిద్రపోతానంట. ఇప్పుడు తెలుగులో కూడా ర్యాప్ సాంగ్స్ వచ్చాయి కదా? అవును. అలాగే దీపా, నీకు సదా గురించి ఏమైనా తెలుసా? లేదు. ఇదిగో ఈయనే సదా. శబ్దం లేకుండా కూర్చున్నారు. ఈయన పేరే సదా. మా న్యూస్ ఛానల్ కి స్వాగతం. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి తీరాలి. మీకు ఈ సదాయ్ అన్న పేరు ఎలా వచ్చింది? ఇంతకు ముందు నాకు ఎక్కువ జుట్టు ఉండేది, అది చూసి అందరూ పెట్టేశారు. అలాగే ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ పేరుతోనే ట్రిప్కి వెళ్తున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఆ. అది నా సందేహం కాదు, ప్రజల యొక్క సందేహం. మామూలుగా రేపర్స్ అందరూ డ్రగ్స్ కొడతారని విన్నాను. అది నిజమా కాదా చెప్పండి. అది జనాలు ఏమైనా చెప్తారు కదా. ఇప్పుడు నాకు స్మోకింగ్ అలర్జీ ఉంది, పైగా చిన్నప్పటి నుంచే బాడీ వీక్, కాబట్టి ఏ అలవాట్లు లేవు. ఈ మధ్య రీసెంట్ గా మీరు రిలీజ్ చేసిన పాట వైరల్ అయింది కదా, అది మీరు ఎలా రాశారు? మాది పెద్దవతల పాలెం. మా అమ్మ నాన్న తోటలో పనిచేసేవాళ్ళు. అలా పనిచేసేటప్పుడు వాళ్ళు పాట పాడేవాళ్ళు. మేము సిటీకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది. ఇక్కడికి వచ్చాకే ర్యాప్ వినడం స్టార్ట్ చేశాను. ఇది నేను ఉత్తినే ఉన్నప్పుడు రాసిన పాట. ఇప్పుడు మనం ఈయన రాసి పాడిన పాట ఒకసారి విందామా? తప్పకుండా విందాం. అందులేని కోరికలు కింద పడిపోతే ఎవరిని నిందించాలి? నన్ను నేనే కలలో నిచ్చెనలెక్కి అయి కల్లి చూసేదెవ్వరిని నన్ను నేనే. హే, నువ్వే కదా టీవీలో వచ్చింది. అది నేనే, ఇది నేనే. ఇంకేంటి, హిట్ అయిందిగా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ షకిరా. అది లైవ్ కాదు, ఎప్పుడో రికార్డ్ చేస్తారు. ఈ అసోసియేషన్ తో నీకేం ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంటుంది, వాళ్ళు ఎప్పట్లోనే వాగుతూ ఉంటారు. అలాగా? బాయ్. సరే. ఇదిగో మీరా, మార్నింగ్ షిఫ్ట్కి వచ్చిన వెహికల్ మీ ఇంటి ముందు 1/2 అవర్ సేపు వెయిట్ చేసిందని కంప్లైంట్ వచ్చింది. ఇక మీదట అలా చేయకు. మీరు అర్ధరాత్రి 3 గంటల వరకు మెసేజ్ చేస్తున్నారు, మరి ఇంకెలా సార్? ఓ ప్రదీప్. సార్, కొంచెం పని మీద ఉన్నాను సార్. దానియా, మార్నింగ్ యాంకరింగ్ చాలా బాగుంది. స్వామి శంకరాచార్య గారి ఉపదేశం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకా శంకరాచార్య గురించే మాట్లాడండి. అక్కడ సదాన్ ఒకడు షో అదర కొడుతున్నాడంట. రా, బయటికి వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తా. రేయ్, నిన్న మందు కొట్టి నన్ను బాగా తిట్టావు, అది గుర్తుందా నీకు? సర్లేరా, తిట్టుకో. కానీ నేను మేనేజ్మెంట్కి సంబంధించిన వాడిని చెప్పావుగా. కష్టంగా ఉందిరా, మనసుకు కష్టంగా ఉంది. సార్, జీతం నిన్నే ఇస్తానని చెప్పారు. ఇప్పటిదాకా దాని గురించి ఏం చెప్పలేదు. అరే, నీకు శాలరీ ఎలా వస్తుందో నాకు కూడా అంతేరా, కొద్దిగా. సార్, మీ సమస్య వేరే సార్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, వైఫ్ పిల్లలు ఇద్దరు సంపాదిస్తున్నారు. మా కుటుంబం అలా కాదు సార్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి వేరే పని చూసుకుందాం అనుకుంటున్నా. అయ్యో, అలాగేం చేయకురా. అలా అయితే ఆ కుమరేష్లా తయారవుతావు. ఒక 2 స్టోరీలు కానీ దొరికితే మనం తప్పించుకుంటాంరా. సార్, స్టోరీ కొత్తగా కావాలంటే మన రిపోర్టర్స్కి జీతం ఇవ్వాలి, వాళ్ళ బండ్లకి పెట్రోల్ పోయించాలి. దీని గురించి ఏమీ తెలియకుండా ఛానల్ మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. మనం ఏం చెప్పినా కూడా దానికి అస్సలు ఒప్పుకోకుండా ఉంటాడు కదరా బాసు. శాలరీ విషయాల్లో ఏదైనా సరే మాట్లాడాల్సిందే. ఆయన కూడా ఒక ప్యాషన్ కోసమే కదా స్టార్ట్ చేశారు. ఈ ప్యాషన్ గురించి నేను వాడికి చెప్పాను. వాడికైతే ఏం అర్థం కాలేదు. ఈ మనోతో ఉండడం వల్ల తినడానికి తాగడానికి మొత్తం వాడే చూసుకుంటున్నాడు. ఎంత ఫ్రెండ్ అయినా సరే అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది సార్. మీకు అలా కాకపోవచ్చు, కానీ నాకు సిగ్గుంది. హే, హైదరాబాద్ లో మినిస్టర్ ఇంటి ముందు పోస్టర్స్ అంటించింది, పెద్ద న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఆంధ్ర బ్యూరోని పిలిచావా? లేదు, కాల్ చేయాలా?